ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు తన రాజకీయ వ్యూహాలను పదును పెడుతున్నారు. శాసనసభకు హాజరైతే తనను తన పార్టీని అవమానించడానికి కూటమి శాసనసభ్యులు వెనుకాడరని జగన్కు బాగా తెలుసు. అలాగే పూలమ్మిన చోట కట్టెలమ్మటం అంతగా ఆయనకు కష్టమే. అసెంబ్లీలో 5 ఏళ్ల పాటు ఎదురులేని రారాజుగా వెలుగొందిన జగన్కు అనామకుడిగా సభలో ఉండటం కష్టమే. 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడే 2014-19 సంవత్సరాల మధ్య అసెంబ్లీలో ఆయనకు అనేక సార్లు అవమానాలను గురి చేశారు. చివరకు అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి రావాల్సి వచ్చింది. శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు ఆయనతో ఏ విధంగా వ్యవహరించారో మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి 151 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబుతో ప్రవర్తించిన తీరు గురించే ప్రస్తావనకు వస్తున్నది. కానీ అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవమానాల గురించి ఎవరు ప్రస్తావించట్లేదు. అలాగే రోజాకి జరిగిన అవమానం గురించి ఎవరు ప్రస్తావించడం లేదు. అది మీడియా బలం. చివరకు అసెంబ్లీని బహిష్కరించి ఆయన ప్రజల్లోకి రావాల్సి వచ్చింది. వైసీపీ పార్టీని కూడా చీల్చి 21 మందిని టీడీపీ తనలో కలిపేసుకున్న విషయం కూడా తెలిసిందే. కూటమిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలామందికి శాసనసభ మర్యాదలు తెలియవు. గల్లీలలో వ్యవహరించిన తీరులోనే వారు అసెంబ్లీలో కూడా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తారని, అదేవిధంగా తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ వెంటనే కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తన మాతృమూర్తి విజయలక్ష్మి లేక సతీమణి వైఎస్ భారతిలోని రంగంలోకి దింపుతారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా అవినాష్ రెడ్డినే మళ్ళీ పులివెందుల అసెంబ్లీకి పోటీకి నిలబెట్టవచ్చు. అది భవిష్యత్తు తెలుస్తుంది. అదే సమయంలో ఇతరులకు వైసీపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్ళాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు ఈ ప్రచారం చెబుతోంది. ఎంపీగా ఉంటే ఢిల్లీ రాజకీయాల్లో కీలకం కావచ్చున్నది ఆయన ఆలోచనగా ఉన్నట్టు చెబుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన అనంతరం కడప ఎంపీగా జగన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారాన్ని గమనిస్తే ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఉంటూ అక్కడ నుంచి వైసీపీ రాజకీయాలను చక్కబెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వచ్చే 2-3 మాసాల్లో అయినా జగన్ తాను అనుకున్నదే చేస్తారని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా సమాచారాన్ని పెద్దగా విశ్వసించిన అవసరం లేదు. అయినా ఇప్పుడు జగన్కు ఉన్న పరిమిత అవకాశాలను పరిశీలిస్తే ఇటువంటి జరిగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు చాలా కొద్ది కాలం జరుగుతాయి కాబట్టి పార్టీని సజీవంగా ఉంచడానికి, పార్టీని పునరుత్తేజానికి చూడటానికి, కార్యకర్తలను నేరుగా కలుసుకోవటానికి అనేక అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు. అంటే అసెంబ్లీలో ఉండి సభ్యుల అమర్యాద ప్రవర్తనకు గురి అయ్యి తన పేరు ప్రతిష్టను హుందాను పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదని అంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలు చాలామంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. మనకి తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఉదంతాలను గుర్తు చేసుకుంటే కొంచెం ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఒక సంఘటన ఏదైనా జరిగితే దాని తర్వాత దాని తీవ్ర పరిణామాలు ఉన్న విషయం అలా ఉంచి అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా దానిని మోసుకోవాల్సి వస్తుంది.